బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా పోటీలో భాగంగా కొత్తగూడెం పట్టణ పరిధిలోని రామవరం సాధన గ్రౌండ్ లో క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ పాల్గొని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రోజువారీ వృత్తిలో భాగంగా మానసికంగా ఒత్తిడికి గురవుతారని, అలాంటి సమయంలో ఈ క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు మానసికంగా దృఢత్వాన్ని ఇస్తాయన్నారు. అనంతరం న్యాయమూర్తులు న్యాయవాదులు 3 జట్లుగా విభజించి పోటీలను నిర్వహించగా ఆ పోటీలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ తిలకించారు. క్రికెట్ పోటీలో గెలుపొందిన విజేత జట్టుకు ఆగస్టు 15వ తేదీన కొత్తగూడెం జిల్లా ప్రధాని చేతుల మీదుగా విన్నర్స్ ట్రోఫీ అందజేయడం జరుగుతుందని కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్కినేని సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జిల్లా జడ్జి గొల్లపూడి భానుమతి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి బత్తుల బలరామారావు, 2వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కె సాయిశ్రీ, 3వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ వి శివ నాయక్, కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్కినేని సత్యనారాయణ పాల్గొన్నారు. Empires goal 6 runs. The first checker of the match. చక్కటి ప్రదర్శన Necessary to mention. ఉప్పు చోటైనా మనకు రావాలి. ఈ రోజు చాలా సంతోషమైన దినము. మనకు వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది. మాకు కోఆపరేట్ చేసినట్లుంది. రోజు వర్షం పడుతుందని భయపడ్డాము. అని ఈ యొక్క ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ క్రికెట్ గేమ్స్, వేరే రకరకాల గేమ్స్ మన నిర్వహిస్తున్న మా బార్ ప్రెసిడెంట్ గారికి, మళ్ళీ వారి బాడీకి నా శుభాకాంక్షలు. మళ్ళీ మంచి ఎనర్జీ తోటి ఆడి మంచి ప్రైజ్ అంటే గెలవాలి అని ఏ టీం అయినా మనకు సమానమే అని ఈ యొక్క నా కంగ్రాచులేషన్. Cricket tournament declared open. For taking a great initiative. We all know that sound mind exists only in a sound body. So, even though we are in a profession of very tight and busy schedule, we have planned such a great event, and such sportsmanship is very necessary to develop friendship between advocates, bar and bench. So, I hope this match promoted friendship between bar and bench, and I also congratulate judiciary team for winning continuously thrice, and we have maintained the tempo, and our judicial tempo is high. 77వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కొత్తగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేము క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈ రోజున జ్యుడిషియల్ ఎంప్లాయీస్, న్యాయమూర్తులు, న్యాయవాదులు కలిపి ఈ రామవరం సాధన గ్రౌండ్స్ లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ క్రికెట్ ఆటం జరిగింది. అందులో మేము చాలా స్పోర్టివ్ గా అందరం ఎంప్లాయీస్, జడ్జెస్, అదేవిధంగా న్యాయవాదులు అందరం పాల్గొన్నాం. అందులో జ్యుడిషియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళది ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అదేవిధంగా అడ్వకేట్స్ నుంచి మేము రన్నర్స్ గా గెలిచాము. ఎందుకంటే ఆటలు మాకు ఎంతో పని ఒత్తిడిలో ఉండేటటువంటి మాకు ఆటలు, క్రీడలు చాలా మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయి. అదేవిధంగా క్రీడల్లో గెలవటం, ఓటం అనేది సమాజంలో మనం భవిష్యత్తులో అనేక విషయాలని నేర్చుకునేది కూడా మనకు భవిష్యత్తు ఇస్తుంది. కాబట్టి గెలుపు ఓటంలో సహజం. ఆడిన ప్రతి క్రీడాకారుడు కూడా చాలా ఉత్సాహంగా ఆడారు. ఈ రోజు ఓటమి రేపు విజయానికి నాంది. కాబట్టి మనం ఓడిపోయిన వాళ్ళు కానీ, లేకపోతే దెబ్బ తగిలిన వాళ్ళు కానీ ఎవరు బాధపడొద్దు. మా దగ్గర ఒక క్లర్క్
చాలా బలమైన దెబ్బ జరిగింది. అయినా మళ్ళా సెకండ్ ఇన్నింగ్ ఆడి మళ్ళా చాలా జాగ్రత్తగా కష్టపడ్డాడు. కాబట్టి ఈ ఆటలు ఇంకా రేపు మళ్ళా సోమవారం మంగళవారం కూడా మన కోర్టు కావడంలో ఈ గేమ్ జరుగుతాయి. ఈ గేమ్ జరిగిన తర్వాత ఆగస్టు 15 నాడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ వస్తుంది. ఈ కార్యక్రమాలన్నిటి కూడా మాకు న్యాయమూర్తులు సహకారం, అదే ముఖ్యంగా ప్రధాన జిల్లా న్యాయమూర్తి పాటిల్ వసంత గారు మాకు ప్రతి గేమ్ కి దగ్గరుండి వారు మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు నడిపిస్తున్నారు. వారికి మా బార్ అసోసియేషన్ తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముందుగా ఇంత గొప్ప మ్యాచ్ పొద్దు నుంచి మేము చాలా చూసాము. అందులో 3 మ్యాచ్లు ఆడి విన్నర్స్ గా గెలిచినటువంటి వాళ్ళల్లో బాలసుబ్రహ్మణ్యం సారు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా, అదేవిధంగా శివనాయక్ సారు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా మేము డిక్లేర్ చేస్తూ చెప్తున్నాము. ఈ బహుమతులని ఆగస్టు 15వ తారీఖు నాడు జిల్లా ప్రధాన న్యాయమూర్తి చేతుల మీదుగా వారు అందుకుంటారని చెప్పి ఈ సమాపకంగా మేము తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.